ఏర్పాటు చేశాం. ఆ విధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మన యువతకి ఒక ప్రోత్సాహంగా మనం కూడా గేమ్స్ లో ఉండాలి, మనం కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కబడ్డీలో పైకి రావాలన్నటువంటి ఆలోచన కలగజేయడానికి ప్రధానంగా ఈ కార్యక్రమం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీద తెలియపరుస్తున్నా. మరి ఆ విధంగా చేసినటువంటి కార్యక్రమానికి రోజు కనీసం 10,000 మంది యావరేజ్ ని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తిరిగినటువంటి విషయాన్ని నేను ఖచ్చితంగా తెలియపరుస్తున్నా. ఆ విధంగా వచ్చినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తున్నా. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి మరి మన భారతదేశం నలుమూల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మరి జెంట్స్ కానివ్వండి, లేడీస్ టీమ్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఇక్కడ 5 రోజుల పాటు మన దగ్గరే ఉండి 3 రోజులు 4 రోజులు జర్నీ చేసి వచ్చి మళ్ళా మన దగ్గర 5 రోజులు ఉండి మళ్ళా 2-3 రోజులు జర్నీ చేసేటువంటి పరిస్థితి. అంటే కనీసం 10 రోజులు మనకు ఓలమ్మ తల్లి కమిటీకి వచ్చేటువంటి ప్రతి టీం కూడా దూరం నుంచి వచ్చేవాళ్ళు కనీసం 10 రోజులు మన గురించి సమయం ఇచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా నేను హృదయపరమైనటువంటి అభినందనలు మన ఓలమ్మ తల్లి వచ్చే కమిటీ తరఫున నేను